సంక్రాంతి పండుగ రోజు కల్వకుర్తి మండలంలో ఒక దురదృష్టకరమైన రోడ్ యాక్సిడెంట్ జరిగింది. టర్నికల్ సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. తోటపల్లికి సంబంధించినటువంటి మహేష్ తల్లి నాగమ్మ, అదేవిధంగా బంగారయ్య, ముగ్గురు కూడా స్పాట్లో మరణించడం జరిగింది. ఇంకొక వ్యక్తి శ్రీపతి, ఆయనకు మరి హెడ్ ఇంజ్యూరీ అయింది, ఎడమకాలు ఇరిగిపోయింది, శరీరం నిండా గాయాలైనవి, బ్లడ్ బ్లీడింగ్ జరుగుతుంది. హైదరాబాద్లో వెల్నెస్ హాస్పిటల్లో అతన్ని జాయిన్ చేయడం జరిగింది. అతని పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉంది. ఈ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి వివరాలు తెలిసినప్పటికీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు కూడా నిర్లక్ష్యం వల్ల ఈరోజు అట్టడుగున ఉన్నటువంటి అణగారిన కులము, ఒక దళిత కులాలకు సంబంధించినటువంటి పేదలు, నిరుపేదలు, వ్యవసాయ కూలీలు రెక్కాడితే కానీ దొక్కాడదనే విషయంలో కనికరం లేకుండా, ఇంత దయ లేకుండా, మానవత్వం లేకుండా బజార్న పడేసి వెళ్ళిపోవడం జరిగింది. నిన్న 4 గంటలకు యాక్సిడెంట్ జరిగితే ఈరోజు 4 గంటలు అంటే 26 గంటలు జరిగిపోయినప్పుడు కూడా ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు, వాళ్ళ ఓదార్చిన పాపాన పోలేదు. వారి కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి ఆలోచన కూడా లేకుండా నిరంకుశంగా ఈరోజు ఆలోచిస్తున్నటువంటి ఈరోజు ఈ నాయకత్వం ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. మేము డిమాండ్ చేస్తున్నాం, పోయిన ప్రాణాలైతే ఎవరు తీసుకురారు, డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ ఈ నిరుపేద కుటుంబాలకు, వారి భార్యాబిడ్డలకు, వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఆధారం కావాలి, జీవనోపాధి కావాలి. కాబట్టి వారికి కనీసం మానవత్వంతో మరి గతంలో ఎంతైతే ఇచ్చిరో ఆ విధంగా వారికి ఆర్థికంగా సాయం అందజేసి వారి కుటుంబాలు ఆదుకుంటే బాగుంటుందని చెప్పి నేను సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మా నాయకులు తీసుకొని ఒక నాయకుడు మామూలు చేయండి, ప్రభుత్వం ద్వారా మీకు డబ్బు ఇప్పిస్తారు. అది కాదు, ఇక్కడనే కూర్చొని దానికి సంబంధించినటువంటి తప్పు చేసినటువంటి వ్యక్తి ఎవరు, యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, అతని పోలీస్ సమక్షంలో వినిపించి ఆ విధంగా వీరికి ఇక్కడనే మాట్లాడి పరిష్కారం చేస్తే బాగుండేది. కానీ ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఆ తోటపల్లికి సంబంధించిన నాయకులను, కల్వకుర్తికి సంబంధించిన నాయకులు తీసుకొని మాబునార్ వెళ్ళిపోవడం జరిగింది. అది పరిష్కారం కాదు. వాస్తవంగా ఇక్కడనే ఉండాలి, తప్పు చేసిన వారిని ఇక్కడనే వినిపించాలి, పోలీస్ సమక్షంలో, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సమక్షంలో అది మాట్లాడి పరిష్కారం చేసి వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి వారిని ఒప్పించి మెప్పించి ఆ విధంగా పరిష్కారం చేస్తే బాగుండేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మరి డెడ్ బాడీస్ ఇక్కడనే ఉన్నాయి, 24 గంటలు దాటిపోయింది. మరి రేపటి వరకన్నా ఉదయం 10 గంటల వరకన్నా పరిష్కారం చేసి వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా ఇలా ఆవేదనతో, బాధతోటి, దుఃఖంతో ఉంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని వారి కుటుంబాలకు రేపు భవిష్యత్తు వాళ్ళు జీవించడానికి కావాల్సినటువంటి ఆధారాన్ని, జీవనోపాధిని చూయించి ఆ విధంగా ఆదుకుంటే బాగుంటుంది, అందరు హర్షిస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పటికీ 2-3 గంటలు అయింది ఇక్కడికి వచ్చి. నేను కూడా అనేక మందికి ఫోన్లు చేసిన, పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడినా, తర్వాత వారికి సంబంధించిన సంబంధికులతో మాట్లాడినా, వారి రిలేటివ్స్తో మాట్లాడినా, కానీ ఒక్కడు కూడా కదులుతాడే మెలుతాడు. ఏదో ₹1,00,000 ఇస్తాం, ₹1,50,000 ఇస్తాం, ₹2,00,000 ఇస్తామంటే ఈ పిల్లలు ఏం కావాలి, అబ్బాయిలు ఏం కావాలి. కాబట్టి నేను ఒకటే ఇస్తున్నా, మానవత్వంతో ఒక మనమందరం కూడా ఆలోచించి మన కుటుంబాలు బాగుంటుందని చెప్పే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, నా వంతు కర్తవ్యంగా ఒక మానవతా దృక్పథంతో మీరందరూ కూడా మన కల్వకుర్తి బిడ్డలే కాబట్టి, మనమంతా ఒక తల్లికి జన్మించిన బిడ్డలే కాబట్టి ప్రతి వారిని కూడా ఆదుకునేటువంటి అలాంటి ఆలోచన ఉండాలి. అలాంటి ఆలోచన జరిగిపోయింది. కానీ రేపు భవిష్యత్తు వారి పిల్లల చదువులు కానీ, లేకుంటే వారి కుటుంబానికి కావాల్సినటువంటి ఇతర సౌకర్యాలు కానీ, లేకుంటే వారు ఈ ఆడబిడ్డలు వాళ్ళ జీవనోపాధి చేసుకొని కుటుంబాలు పోషించుకునే విషయంలో కానీ వారికి ఏ విధంగా ఆర్థిక సాయం చేస్తారో చేయండి. ఈ రైతు బంధు, ఇన్సూరెన్స్ అవి మామూలుగా వచ్చేటివే. కానీ వ్యక్తిగతంగా మీరు ఏం చేస్తారు, వ్యక్తిగతంగా కుటుంబాలను ఏ విధంగా ఆదుకుంటారు, అది చేసి చూయించి అందరితో శభాష్ అనిపించుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. అందుగురించి నేను ఈ 2 కుటుంబాలకు కూడా, మహేష్, నాగమ్మ కుటుంబానికి ఒక 10,000 రూపాయలు,
తర్వాత బంగారయ్య కుటుంబానికి ఒక 5,000 రూపాయలు నా వంతు వెంటనే అంటే వారికి వెంటనే తక్షణ సహాయం కొరకు నేను అందిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సేపతో ఒక కోమాలు సార్